మంజుమల్ బాయ్స్ ఇప్పుడు మూవీ లవర్స్ అందరికీ కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ, మోస్ట్ అవైటెడ్ మూవీ మంజుమల్ బాయ్స్. ఈ మంజుమల్ బాయ్స్ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయింది. ఈ మూవీ కథ ఏంటి, అసలు ఈ మూవీ ఇంత ప్రజాకర్షణకి ఎందుకు గురైంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంజుమల్ బాయ్స్ అనేది ఒక మలయాళం మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి చాలా తక్కువ. అలాంటి చిన్న బడ్జెట్ మూవీ 200 crores కలెక్ట్ చేసిందంటే మలయాళం ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. నాట్ ఓన్లీ మలయాళం ఇండస్ట్రీ, కాలీవుడ్, టాలీవుడ్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా అసలు ఈ మూవీలో ఏముంది, ఇంత సక్సెస్ అవడానికి ఏంటి కారణం అని చెప్పేసి ఆ మూవీని డబ్ చేసి రిలీజ్ చేయడానికి అయితే చాలా ప్రయత్నాలు చేసి సక్సెస్ఫుల్గా అయితే రిలీజ్ చేయగలిగారు. అయితే ఈ మంజుమల్ బాయ్స్ కథ ఏంటి, కథాంశం ఏంటి, అసలు ఈ మూవీ ఎందుకు ఇంత బాగా జనాలకు నచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంజుమల్ బాయ్స్ అనేది ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొడైకెనాల్ ట్రిప్ కని వెళ్తారు. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ ఒక లోయలో పడిపోతాడు. అది చాలా డెప్త్ ఉన్న లోయ అండ్ ఆ లోయని డెవిల్స్ కిచెన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ లోయలో పడిన వాళ్ళు సర్వైవ్ అయినట్టుగా అప్పటి వరకు అయితే లేదు. అండ్ అప్పటి వరకు 10 మంది ఆ లోయలో పడితే అందులో ఒక సెంట్రల్ మినిస్టర్ నెఫ్యూ ఉన్నా కూడా అన్ని ఫోర్సెస్ ని దింపి కూడా ఆ సెంట్రల్ మినిస్టర్ నెఫ్యూని రెస్క్యూ చేయలేకపోతారు. అంత డేంజరస్ కేవ్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ నుంచి ఒక ఫ్రెండ్ పడిపోతే ఆ ఫ్రెండ్ ని రెస్క్యూ చేయడానికి మిగిలిన ఫ్రెండ్స్ ఎంత తాపత్రయపడ్డారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఏ విధమైనటువంటి అటెంప్ట్స్ ఇచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా, అతన్ని రెస్క్యూ చేయగలిగారా లేదా అని ఒక సైడ్ చూపిస్తూ ఆ లోయలో పడిపోయిన వ్యక్తి యొక్క అతను ఒక బాగా డార్క్ ప్లేస్ లో పడిపోయి అతను పడే వేదన, అతను ఎలా నెక్స్ట్ ఏం చేయాలి, ఎట్లా నేను సర్వైవ్ అవ్వాలి, బతుకు మీద ఆశ, అవంతా కూడా అతని సైడ్ నుంచి చూపించుకుంటూ ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. అంటే అతను ఆ లోయలో ఉన్నప్పుడు అతని బాల్యాన్ని ప్లస్ కరెంట్ సిచ్యువేషన్ ని కొరిలేట్ చేసుకుంటూ అదంతా కూడా చూపించే విధానం ఏదైతే ఉందో అది ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రేక్షకులు కూడా ఏ విధంగా లీనమైపోతారంటే మూవీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇతను ఎలా కాపాడబోతున్నారు, అసలు ఏ విధమైన రెస్క్యూ టైప్ చేయబోతున్నారు, నెక్స్ట్ ఇతను ఏం చేయబోతున్నాడు అన్న ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఇది ఒక బేసిక్గా మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్స్ తో. అతను ఎట్లా రెస్క్యూ చేయాలి, ఎలాగైనా సరే అతను బతికి బట్టగడితే సరిపోద్ది అన్న ఒక విధమైన ఆలోచనలోకి కూడా ప్రేక్షకుడు వెళ్ళిపోతానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా అతను ఏదో రకంగా రక్షించగలగాలన్నటువంటి ఆ ఆలోచన జనాలకు కూడా వస్తుంది. ఇదంతా కూడా ఆ స్క్రీన్ ప్లే యొక్క గొప్పదనం అండ్ అందులో రాసుకున్నటువంటి ఆ సన్నివేశాల సీక్వెన్స్ కూడా ఎంత అద్భుతంగా రాయగలిగారంటే అది నిజంగా మలయాళం మూవీకి ఒక గొప్ప క్రెడిట్ గా చెప్పుకోగలగాలి. చాలా మంది ఫ్రెండ్స్ ఇంతకుముందు నన్ను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే మలయాళం మూవీస్కి ఎందుకు నేషనల్ అవార్డ్స్ వస్తాయని. మలయాళం మూవీస్కి నేషనల్ అవార్డ్స్ వస్తానికి ఎందుకు రీజన్స్ అని నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు. ఈ మూవీని రిఫరెన్స్ గా చూపించగలిగితే ఇందుకు కదా నేషనల్ అవార్డ్స్ మలయాళం ఇండస్ట్రీకి ఎక్కువ వస్తాయని చెప్పేసి వాళ్ళు తెలుసుకునే అవకాశం కూడా వాళ్ళంతటా వాళ్ళకే దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంత గొప్ప సినిమాగా ఈ చిన్న బడ్జెట్ సినిమాని వాళ్ళు తీయగలిగారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఇది ఒక రియల్ స్టోరీ. రియల్ గా 2006లో జరిగిన ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఆ ఇన్సిడెంట్ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి అదే ఇన్సిడెంట్ నుంచి ఒక స్టోరీ రాసుకుని తీసిందే మంజుమల్ బాయ్స్. ఈ మంజుమల్ బాయ్స్ మాత్రం మూవీ లవర్స్ అండ్ థ్రిల్లర్స్ ని ఎక్కువ లైక్ చేసే జనాలు అండ్ సర్వైవల్ జోనర్ ని ఎక్కువగా లైక్ చేసే జనాలు మాత్రం ఖచ్చితంగా చూడండి. మీ అంచనాలకి ఎక్కడా తగ్గదు. మీకు ఎక్కడా కూడా ఒక మలయాళం మూవీ ఎంత స్లో నరేషన్ ఉంటుంది లేదా ఒక ఎమోషనల్ బాగా ఇది ఉంటుంది అన్న ఆ ఫ్లేవర్ అయితే మీకు కనిపించదు. జనాలు అయితే ఒకటే ఎమోషన్ కనెక్ట్ అవుతారు, ఎట్లయినా అతను సర్వైవ్ అవ్వాలన్న ఎమోషన్ కనెక్ట్ అవుతారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ పడే తాపత్రయాన్ని గురించి కనెక్ట్ అవుతారు. అండ్ ఈ మంజుమల్ బాయ్స్ అనే గ్రూప్ ఏదైతే ఫ్రెండ్షిప్ కి ఆ ఒక రిజంబ్లెన్స్ ఉంటుందో దానికి బాగా కనెక్ట్ అవుతారు. సో మూవీ లవర్స్ అందరూ కూడా బాగా నచ్చే మూవీగా ఈ మంజుమల్ బాయ్స్ ఉండబోతుంది. తెలుగులో కూడా చాలా బిగ్ హిట్ అందుకుంటుందని చెప్పేసి జనాలైతే అంచనా చేస్తున్నారు. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే అర్జెంటుగా టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్స్ లో వాచ్ చేయండి. ఇది మిస్ అవ్వకూడని మూవీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సో ఫార్. గైస్, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మంజుమల్ బాయ్స్ మూవీ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. See you in the next video. Until then, stay tuned to Navin Chennuri. Thank you for watching.